సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు నేషనల్ హైవేపై రైతుల నుండి అభ్యంతరాలు రావడం జరిగిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నేషనల్ హైవే కోసం 3 ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎంపీ తెలిపారు. రైతన్నలకు తక్కువ నష్టం జరిగే విధంగా రహదారిని నిర్మిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ హైవే రహదారి విస్తరణపై R&B అధికారులు, భూ బాధితులతో జిల్లా కలెక్టర్ మను చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. రైతులందరూ రాజీవ్ రహదారిని విస్తరిస్తూ 765 డీజీ కొనసాగించాలని అప్పీల్ చేసినట్లు తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ రీజనల్ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు పంట పొలాలు ఎక్కువ నష్టపోకుండా అధికారులు చూడాలన్నారు. So within 1 or 2 years it is going to be converted from state highway to national highway as far as my knowledge is concerned. During my tenure only I hope that it will be completed. కాబట్టి దుర్జన్ నుంచి ఇప్పుడే మీరు డెవలప్ చేస్తే అప్పుడు నేషనల్ హైవే ఖర్చు తక్కువ అవుతుంది కదా. In this way underpass we can construct on Karimnagar highway flyover. అక్కడ ఏం అటు ఇటు ఏం లేవు, ఫ్లైఓవర్ కట్టుకుంటే వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ నాట్ ఏ హైవే నాట్ ఏ బ్రిడ్జ్ లైక్ Ponnala bridge. Ponnala bridge is not such agency. You kindly explore the first option from Duddada to 765 DG, from 765 DG rural police station to Mustabad Chaurasta to Sirsilla road. This is the existing road which you can convert from 80 feet to 150 feet. This is one proposal, our sincere proposal. If you can do it, you have done a good favor for all the farmers of almost 8 villages. Sir, this is my sincere request. If it is not possible, go for the second option from Velkata to other side, sir. Yeah. That also you explore and what is the cost of that project, you tell. This is the second option. Third option is you go with 100 feet road from Duddada toll gate to Tukapur, from there turn towards Ganpur, from Ganpur to Irkot to the issue comes again with 3 villages, Chinnagundavelli and other Ramancha villages. That how to explore, we will plan it. These are the 3 options A, B, C. My first and foremost and successful option is from Duddada to 765 DG. I hope this you will do it and we will catch up within 1 week, sir. Yes, sir. నేను చెప్తాను. ఈ లోపల ఈ 3 ఆల్టర్నేట్స్ మీకు ఏది చెప్పినట్టు అది కృష్ణప్రసాద్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలుంటే మీరు కూడా రండి. ఒక ఆల్టర్నేట్ ప్రపోజల్ తోటి పోదాం. ఐ లాస్ట్ హిమ్ టు ప్రపోజ్ చేసినటువంటి 365 వి సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి నేషనల్ హైవేకి సంబంధించి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వనపడిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతన్నల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డిజైన్ చేసినటువంటి అధికారులతో కలిసి రైతన్నలతో కలిసి ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేషనల్ హైవే అధికారులు ప్రపోజ్ చేస్తున్నటువంటి దుద్దడ టోల్ గేట్ నుంచి పల్లెటూర్ల మీదుగా రామంచ వరకు సిరిసిల్ల రోడ్డు కలపాలనుకుంటున్నటువంటి రోడ్డు ప్రతిపాదనని విరమించుకొని ఉన్నటువంటి రాజీవ్ రహదారిని దుద్దడ టోల్ గేట్ దగ్గర నుంచి 765 DG మెదక్ నుంచి ఎల్కతుర్తికి పోయేటువంటి రోడ్డు వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి ప్రతిపాదనలు మార్చినట్లయితే రైతన్నులకి నష్టం జరుగుతుంది, పచ్చని పంట పొలాలకి నష్టం తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వారం రోజుల లోపల తిరిగి నేషనల్ హైవేస్ RO ఒకరు ఉంటారు, కృష్ణప్రసాద్ గారు అని, స్టేట్ కి రీజనల్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, వారితో అపాయింట్మెంట్ తీసుకొని మా రైతు సంఘాల నాయకులందరినీ తీసుకొని వారిని కలిసి 365 బి సిరిసిల్ల నుంచి సిద్దిపేట మీదుగా సూర్యాపేటకు పోతున్నటువంటి ఈ నేషనల్ హైవేలో సాధ్యమైనంత వరకు పంట పొలాలకి నష్టం జరగకుండా ఉండేందుకు 3 ఆల్టర్నేటివ్ ప్రతిపాదనల్ని ఈ రోజు రైతుల పక్షాన మేము నేషనల్ హైవే అధికారుల ముందుంచడం జరిగింది. అందులో మొదటి ఆల్టర్నేటివ్ ప్రతిపాదన దుద్దడ నుంచి సిద్దిపేట మండల పరిషత్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని విస్తరించి 150 ఫీట్లకు వెడల్పు చేయడం మొదటి ప్రతిపాదన. దాంట్లో రెండో ప్రతిపాదన ఉన్నటువంటి దుద్దడ టోల్ గేట్ నుంచి 100 ఫీట్ల రోడ్ అయితే తుక్కాపూర్ మీదుగా గన్పూర్ నుంచి ఇరుకోట దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్ వరకు వస్తుందో ఆ రోడ్డుని డెవలప్ చేసి ఆ తర్వాత ఆ రోడ్డుని అట్లనే తీసుకొని వెళ్ళి సిరిసిల్ల రోడ్డు కలపడం 2. మూడో ప్రతిపాదన రాజీవ్ రహదారి కంటే ముందే ఎలిగడ్డ గ్రామం నుంచి బందారం మీదుగా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి ORR ని డెవలప్ చేసి సిద్దిపేట పట్టణం మీద బరువు తగ్గించి హైవేని 365 బి ని రైతన్నులకు తక్కువ నష్టం చేసే రీతిగా ఈ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. సహకరించిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకి, రైతులకు అందరికీ, అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత రైతన్నులకు అన్నిలకి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం.
ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో వచ్చి సహకరించి ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు సూచించినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ త్వరలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఆఫీస్ కి ఆ తర్వాత ఢిల్లీ వరకు పోయినా రైతన్నలకి తక్కువ నష్టం జరిగే రీతిలో కొత్త హైవే వచ్చేటట్టు ప్రతిపాదనలు ఒప్పిస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ.